సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ టీవీ5 రిపోర్టర్ అనే వ్యక్తి దారుణాలు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన గండు పిచ్చయ్య 1.10 సెంట్ల భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన తల్లి మంగమ్మ పేరు మీద ఆన్లైన్లో పేరు మార్పిడి, తన రిపోర్టింగ్ పలుకుబడి ఆయన భార్య విఆర్ఓ పలుకుబడితో అమాయకుల భూములు ఆన్లైన్లో మార్పిడి, అక్రమంగా ఆన్లైన్లో పేరు మార్పిడి చేస్తున్న భూమిపై బ్యాంక్ లోను కూడా తీసుకున్న శ్రీనివాస్ ఇక తమకు రైతు బంధు పడడం లేదని అనుమానంతో ఆన్లైన్లో చెక్ చేసుకోగా పల్లపు మంగమ్మ పేరు రావడంతో అవాక్కయ్యారు రైతు పిచ్చయ్య. విషయం తెలుసుకుని పెద్ద మనుషులతో కలిసి టీవీ5 శ్రీనివాస్ ఇంటికి వెళ్తే నేను చెయ్యను 4 నెలల తర్వాత చేస్తా అంటూ బుకాయింపు. 4 నెలలుగా శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నా కూడా పట్టించుకోకపోగా రైతుపై బెదిరింపులకు పాల్పడుతున్నారు శ్రీనివాస్. ప్రజలకు న్యాయం చేయాల్సిన రిపోర్టర్లే అమాయపు రైతుల భూమిని రిపోర్టర్నే అహంకారంతో భార్య విఆర్ఓ అని టీవీ5 అని పెట్టుకుని పహాణిలో పేరు మార్పిడి చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. శ్రీనివాస్ అతని భార్య తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రైతు పిచ్చయ్య. ఇదేమిటని ప్రశ్నించిన నియోజకవర్గ బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షుడైన నాపై టీవీ5 రిపోర్టర్ పలుకుబడితో అక్రమంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను ఇప్పుడు మా మామ చచ్చిపోయిన కాంచి కూడా నేను మా మామ ఉన్న రోజులు అన్ని మా మామ పట్టా చేయించుకోలేదు. అగ్రిమెంట్ కాగితం మీద ఉంది భూమి. మా మామ చచ్చిపోయిన తర్వాత నేనే చేసుకుంటున్నా, కానీ ఇక్కడ నేను చేసుకుంటున్నా నా భూమికి ఈ కమిషన్ వేసుకున్నా. నేను 3 నెలల సంది ఇంటికి పోయి అడుగుతున్నా కానీ ఆయన నేను డిలీట్ చేస్తా అంటుండు, కానీ చేయట్లేదు, పట్టా చేస్తలేదు. చేస్తా నాకు మాఫీ పడాలి, రుణమాఫీ పడితే చేస్తా అంటుంటే మేము పోతున్నాం వస్తున్నాం అడుగుతున్నాం, అడిగినా కానీ చెప్తూనే ఉండు, కానీ మాకు చేయట్లేదు. నేను డబ్బులు వడ్డీ తెచ్చుకొని కూడా ఇవాళ అకౌంట్లో వేసుకొని ఆడ పెట్టుకున్న పట్టా చేయించుకోవాలని ఎప్పుడు అయిద్దో ఎప్పుడు చేస్తాడో అనుకొని తిరుగుతుంటే అది గాటలేదు. ఈ చేను వేసుకున్నా పంట నేను పండించుకుంటున్నా, పేరు ఆయనది వాళ్ళ అమ్మది. నేను ఎన్ని రోజులని పడాలి? 3 నెలలు అవుతుంది అడగబట్టికి. మాకు తెలిసిన కాంచి అడుగుతున్నా కానీ చేస్తా నాకు రుణమాఫీ పడలేదు, పడ్డాక చేస్తా అంటుండు. ఈ భూమి నా బిడ్డకు సగం నా కొడుకు సగం నేను ఇచ్చుకుంటున్నా. నా బిడ్డకు కట్నం కింద ఇవ్వాలి నాకు న్యాయం చేయది. నాకు పట్టా చేయకుండా 3 నెలల సంది నన్ను ఇబ్బంది పెడుతుండు. పోతున్నాం వస్తున్నాం ఊకనే మాకు మాటలు చెప్తుండు, ఎలగొడుతుండు అంతే. నా బిడ్డ మాత్రం కట్నం కింద ఇవ్వాలి, నా అల్లుడు కొట్టలేదు, నన్ను కొట్టలేరు. నేను ఏం చేయను చెప్పురి? నా మామ సంపాదించిన భూమి ఇది. నా మామ పట్టా చేయించుకోలేదు. అప్పటి సంది ముసలోళ్ళకి తెలవదు. మేము చేయించుకుందాం అంటే మాకు కాగితం వేయలే. ఆయన చచ్చిపోయినాక మేము చూసుకుంటే మాకు అప్పుడే వాళ్ళ పేరు మీద పడి ఉంది ఈ భూమి. మేము పంట చేసుకుంటున్నాం, మాకు లేదు, మాకు పట్టా లేదు. మేము పంట చేసుకుంటున్నాం, పంట నష్టం, రైతు బంధు, మోడి డబ్బులు అన్నీ కూడా వాళ్ళకే పడుతున్నాయి, వాళ్ళే తింటుర్రు. మేము 5 ఏళ్ల సంది 6 ఏళ్ల సంది కూడా మాకు పైసలు రావట్లేదు, మాకు పట్టా కాలేదు, మా మామ చేయించలేదు. మేము చేయించుకున్నాం చూసుకోపోతే పల్లపు మంగమ్మ పేరు మీనంగా ఉంది. మేము తిరుగుతున్నాం 3 నెలల సంది. 3 నెలల సంది తినా కానీ మమ్మల్ని లెక్క చేయట్లేదు. మాకు చేస్తా అంటున్నా. ఆయన రుణమాఫీ పెడితే మాకు చేస్తాడట. నేను నా బిడ్డ కట్నం ఇవ్వాలి, నా అల్లుడు కొట్టలేదు. నేనేం చేయాలి? భూమి నా బిడ్డకి ఇచ్చిన. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఎడిపోవాలి నేను? మందు తాగేసి వస్తున్నాను. మా ఆయన తిరుగుతుండు బాటిల్ పట్టుకొని. ఎన్ని రోజులు పడమండి ఈ బాధలు? మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చెప్పండి. పల్లప్ప మంగమ్మ పేరు పడ్డది మా భూమి మీద పేరు. ఆమె కొడుకు టీవీ5 రిపోర్టర్, ఆయన భార్య విఆర్ఓ. వాళ్ళు మా భూమి వాళ్ళ అమ్మ పేరు మీద చేయించుకోరు. మేము 4 సంవత్సరాలు అవుతుంది. మేము తిరుగుతుంటే నేను ఇప్పుడైనా డిలీట్ చేస్తా అంటుండు. మేము పోయి అడిగితే మరి మాకు దొరకట్లే. 3 నెలలు అవుతుంది. పోతే ఈ మాట అంటుండు చేయట్లేదు. నేను ఇప్పుడు చేయమన్నా చేస్తా, మా ఇంటికి ఊకే తిరగొద్దు, మా పరువు పోతుంది అంటుండు. భూములే లేవు, భూములే లేవు అయితే ఇప్పుడు మా గెట్టు 6 ఎకరాలు ఇక్కడి నుంచి ఎక్కడి దాకానంటే సారికే బచ్చయ్యది, సారికే నాగరాజుది ఎకరం 60 సెంట్లు, గండు పరిసరాములది 2 ఎకరాలు, నక్క మల్లయ్యది ఎకరం 1.5 ఎకరం 50 సెంట్లు,
అయితే ఆడికి 3 ఎకరాలు 2 ఎకరాలు 6 ఎకరాలు 20 సెంట్లు మొత్తం ఈ గెట్ మా వరకు దాంతో సర్వే నెంబర్ మీద. లాస్ట్ అయితే ఈ నలుగురికి పడాలి గెట్ల పేరు పడితే ఆ, ఈ నాగరాజుకు ఆ, ఎవరి సారిక నాగరాజు కన్నా పడాలి, ఆ, భక్తుల మల్లయ్య కన్నా పడాలి, ఆ, లేకపోతే నక్కమల్లాకి. భక్తులు అనుకోయింది నక్కమల్ల నక్క మల్లయ్య కన్నా పడాలి, ఆ, గండు పరిశ్రమల కన్నా పడాలి, ఆ, మా గెడ్డు ఆ. ఎకరం 10 సెంట్లు మాది. ఎవరికి పడ్డది మరి? ఇది వడ్డీ వాళ్ళ పల్లపు మంగమ్మ మంగమ్మకు పడ్డది, ఆ, మంగమ్మ చేసి పల్లపు మంగమ్మ పల్లపు మంగమ్మకు పడ్డది. ఇక్కడ వాళ్ళకు భూములు లేవు, లేవు. ఎప్పటి నుంచి కూడా లేవు. మా మామల కాంచి లేవు, మా తాతల కాంచి లేవు, ఆ, ఎప్పుడైనా వాళ్ళకి ఇక్కడ భూములు లేవు లేవు. లేవు ఆ. అది. మరి మీకు ఎవరి మీద ఒకటి ఉందమ్మా? పల్లపు మంగమ్మ పోయి ఎక్కించుకుంది కదా. మీ సేవలు తెచ్చుకున్నాం కాదు, ఆ భూములు ఎవరు పోయి ఫైర్ వాజ్ చేయించుకున్నారు? ఎవరు? ఆయన పోయి ఆ, మా ఆయన పోయి కాగితం అట్టగా తల్లి, అట్టగాదమ్మా. కోడలు ఇయ్యారు వల్ల ఆ, కోడలు ఇయ్యారు, ఆయన ఇయ్యారు ఏమని తిరుగుతాడు. ఆ, ఇక ఎప్పుడు చేపించుకుర్రో 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది ఆ, చేపించుకొని మేమే ఇక ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఆ. నాకు ఒక పట్టా ఇచ్చిండు, ఆ, పట్టా ఇచ్చిండు, ఈ సరే నెంబరు ఇవన్నీ మొత్తం తెచ్చిన, ఓకే, హామీలు తెచ్చిన, ఇవన్నీ ఓకే. ఇట్లానే ఉన్నాయి. ఆహా. ఇంకేమన్నా చూపిస్తా సార్కి. పల్లపు మంగమ్మ కొడుకు ఇలేకరు కోడలేమో ఇయ్యారో. ఇక వాళ్ళిద్దరు చేపించుకురు, ఎప్పుడు చేపించుకురు మాకైతే తెలియదు. అది చేపించుకొని ఇక మమ్మల్ని ఏమో తిప్పలు పెడుతురు అట్లా.